ज्ञानग्रन्थस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे वाणीप्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिसिद्धान्त सरस्वतीनिति नामिने। श्रीवार्षभानवी देवी दयिताय कृपाब्धये कृष्णसम्बन्धविज्ञान दायिने प्रभवे नमः। माधुर्योज्ज्वलप्रेमाढ्य श्रीरूपानुगभक्तिद श्रीगौराकरुणाशक्ति विग्रहाय नमोऽस्तुते। नमस्ते गौरवाणी श्रीमूर्तये दीनतारिणे रूपानुगाविरुद्धाप सिद्धान्तद्वान्तहारिणे। नमो गौरकिशोराय साक्षाद्वैराग्यमूर्तये विप्रलम्बारसाम्बोधे अम्बुजायते नमः। नमो भक्तिविनोदाय सच्चिदानन्दनामिने गौरशक्तिस्वरूपाय रूपानुगावरायते। गौराविर्भावभूमेस्त्वं निर्देष्टा सज्जनप्रियः वैष्णवसार्वभौमः श्री जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषै नमः। पञ्चतत्त्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिगं। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। जयतां सुरतोर्पङ्गुर्मामन्दमतेर्गति मत्सर्वस्वापदाम्भोजो राधामदनमोहनो दिव्यद्वृन्दारण्यकल्पद्रुमादः श्रीमद्रत्नागारसिंहासनस्थौ श्रीमद्राधा श्रीलगोविन्दश्री प्रष्ट्रालभिसेव्यमानौ स्मरामि। श्रीमान् रासरसारम्भे वंशीवटतटस्थितः कर्षं वेणुस्वनैर्गोपीनाथः श्रियेस्तु नः। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैता गदाधर शिवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. శ్రీశైలం మల్లికార్జున దర్శనం చేసుకున్నారు. మల్లికార్జున స్వామితో పాటు భ్రమరాంబ ఆమెను కూడా దర్శనం చేసుకొని ఆమె యొక్క కృపా కటాక్షాన్ని మనం స్వీకరించి మధ్యలో నంద్యాల అంటే మహానంది క్షేత్రంలో నందిని దర్శనం చేసుకొని ఇప్పుడు మనం అహోబిళానికి వచ్చాం. ఈ అహోబిళ క్షేత్రాన్ని గురించి బ్రహ్మాండ పురాణంలో ఒక 10 అధ్యాయాల్లో దీని మహిమ గురించి రాసి ఉంది. బ్రహ్మాండ పురాణే
ఆ బ్రహ్మాండ పురాణంలో కొన్ని శ్లోకాల్ని మనం చెప్పుకుందాం వాళ్ళ. మొట్టమొదట శౌనకాది ఋషులు అడిగారు సుత గోస్వామి పాదుల వారిని, ఈ అహోబిళ క్షేత్రం ఎక్కడ ఉన్నది, దాని అడ్రస్ ఏమిటని అడిగారు. దాని గురించి ఎన్నెన్నో రకరకాలైన క్షేత్రాలు ఉన్నాయి ప్రపంచంలో. అన్ని క్షేత్రాల్లో గొప్పదైన క్షేత్రం ఇది నరసింహ క్షేత్రం. దాని అడ్రస్ ఎక్కడుంది అంటే, నా శక్యం బ్రహ్మణ వాపి కిం పునర్మా దృశనే జనైః శైలస్య దక్షిణే భాగే అన్నారు. శైలస్య దక్షిణే భాగే అంటే శ్రీశైలానికి దక్షిణ భాగంలో ఉన్నది ఇది అహోబిళం. శైలస్య దక్షిణే భాగే దశయోజన సంమితే, దశయోజన సంమితే. ఈ యొక్క వెంకటాద్రి అనే పర్వతం ఉన్నది కదా, వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడు? ఉత్తర భాగంలో, ఒక దశయోజన ఉత్తర భాగంలో నరసింహస్వామి ఉన్నాడు. అంటే శ్రీశైలానికి దక్షిణ భాగంలో వెంకటేశ్వర స్వామి, వెంకటాచలపతి ఆయన యొక్క ఉత్తర భాగంలో మధ్యలో నరసింహస్వామి వేంచేసి ఉన్నాడు అని ఈ బ్రహ్మాండ పురాణంలో దీనికి అడ్రస్ చెప్పడం ఉంది. ఈ పర్వతం అంటే ఇది గరుడాద్రి పర్వతంలో నరసింహస్వామి వేంచేసి ఉన్నాడు. ఈ యొక్క పర్వతం పేరు గరుడాద్రి అని చెప్పడుంది. గరుడాచల అంటే ఈ మొత్తం ఎక్కడి నుంచి అంటే శ్రీశైలం నుంచే కాదు, సింహాచలం నుంచి తిరుపతి దాకా ఆ కొండలున్న దేన్నోతే మనం ఈస్టర్న్ ఘాట్స్ అంటామే, నల్లమలై అని కొంతమంది అంటారు, ఈస్టర్న్ ఘాట్స్ అంటారు. అది ఏదో కాదు, స్వయంగా ఆదిశేషుడే. ఆదిశేషుడికి 7 పడగలు 7 కొండలవాడు. ఇక్కడ మధ్యలో నరసింహస్వామి. ఆ తోక ఎక్కడైతే ప్రారంభమవుతుందో అక్కడ శివుడు మల్లికార్జునుడు. అది చివరికి వెళితే అక్కడ సింహాచలంలో అక్కడ వరాహ నరసింహ. అది మన జియోగ్రఫీ, స్పిరిచువల్ జియోగ్రఫీ అంటాం మనం ఇది. ఏదో ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ అంటారు, కానీ నిజంగా పిల్లలు నేర్పించాలంటే మనం ఇట్లా నేర్పించాలి, స్పిరిచువల్ జియోగ్రఫీ నేర్పించాలి. ఇవన్నీ ఈ భూమండలం అంతా ఒక క్షేత్రమే. ఏదో మనకు కనిపిస్తాయి, మట్టితో చేసింది, కొండలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, కాదు. ఒక్కొక్క అడుగు మనం వేసాం అక్కడ అంత ఏదో ఒక లీల జరిగింది. భగవంతుడితో కావచ్చు, శివుడితో కావచ్చు, ఏదో ఒక దేవతతో కావచ్చు, ఏదో ఒక చిన్న చిన్న పల్లెటూరులో కూడా ఏదో ఒక లీల జరిగింది. పురాణాల్లో ఉన్న ఎన్నెన్నో కథలు ఉన్నాయి, ఆ కథలకి సంబంధించిన క్షేత్రాలు ఇవి. అందుకని మనం పవిత్రమైన భూమి అంటాం. ఈ గరుడాద్రి గురించి చెప్పంగానే ఋషులందరూ అడిగారు, ఏమడిగారు? భగవాన్ తపసాం శ్రేష్ఠ, మీరు తపస్సులో చాలా శ్రేష్టమైన వాళ్ళు, మాకు చెప్పండి. నారదుడిని అడుగుతున్నారు. ఈ క్షేత్రానికి పేరు, ఈ కొండలకి పేరు గరుడాద్రి ఎందుకు వచ్చింది అని అడిగారు. గరుడాద్రి ఎందుకు వచ్చింది? ఈ క్షేత్రంలో విశేషత ఏమిటంటే, ఏ దేవత అవ్వచ్చు, ఏ ఒక్క భగవంతుడి యొక్క ఋషి అవ్వచ్చు, భగవంతుడి యొక్క భక్తుడు అవ్వచ్చు, అందరికీ శక్తిని ప్రసాదించిన దైవం ఏమిటంటే నరసింహస్వామి. ఎవరో కాదు, నరసింహస్వామి. శివుడికి శివత్వాన్ని ఇచ్చింది నరసింహస్వామి, గరుడికి వాహన యోగాన్ని ఇచ్చింది నరసింహస్వామి, ఇంద్రుడికి ఇంద్రత్వాన్ని ఇచ్చింది నరసింహస్వామి, వినాయకుడికి విఘ్నేశ్వరత్వాన్ని ఇచ్చింది నరసింహస్వామి. ఏ దేవత అయినా, ఏ భక్తుడైనా, ఏ ఋషి అయినా అందరికీ ఆ స్థానాన్ని కలిగించిన స్వరూపం ఏమంటే నరసింహస్వామి. ఇప్పుడు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పెరుమాళ్ అంటే విన్నారు కదా. పెరుమాళ్ అంటే ఏమిటి? భగవంతుడిని, విష్ణు విగ్రహాన్ని పెరుమాళ్ అంటారు. పెరుమాళ్ అనే పదానికి ఎన్నెన్నో అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏమిటంటే, పెరు అంటే పెద్ద, గొప్ప, మాళ్ అంటే ఒక పురుషుడు,
పెద్ద పురుషుడు, పరమ పురుషుడిని పెరుమాళ్ అన్నారు. అదే ఆళ్ అనే పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది, పిచ్చివాడు. పెద్ద పిచ్చివాడంట. ఎవరైతే భక్తుల ప్రేమలో పిచ్చికిపోయి ఉంటాడో అతని పెరుమాళ్ళు అన్నారు. అట్లాగే ఎన్నో పెరుమాళ్ళు ఉన్నారు. అయినా ముఖ్యంగా శ్రీరంగంలో ఉండే రంగనాథుడిని ఏమన్నారంటే పెరియ పెరుమాళ్ అన్నారు. పెరియ అంటే పెద్ద, పెరుమాళ్ అంటే పరమపురుషుడు, పెద్ద పెరుమాళ్, పెరియ పెరుమాళ్. ఆ స్వయంగా రంగనాథుడు ఇక్కడికి వచ్చి నరసింహస్వామిని ఆరాధన చేశాడు కాబట్టి నరసింహస్వామిని పెరియ పెరియ పెరుమాళ్ అంటారు. పెరియ పెరియ పెరుమాళ్ నరసింహస్వామి గొప్పతనం. పొద్దున మనం దర్శనం చేసుకున్నారు. మనం మీరు చేసుకున్నారు, ఇంకా చేసుకోలేను. ఆ నరసింహస్వామి లక్ష్మీ నరసింహ, మూల విగ్రహం లక్ష్మీ నరసింహ, ఉత్సవ విగ్రహం పేరు ప్రహ్లాద వరద నరసింహ. దీనికి ఒక చిన్న స్టోరీ ఉన్నది. మన సాంప్రదాయంలో ఆంధ్రప్రదేశ్లో వివాహం అయిన తర్వాత ఏదో క్షేత్రానికి వెళ్ళాలి కదా. పద్మావతి వివాహం చేసుకున్న తర్వాత పద్మావతి ఉందంటే మనం ఎక్కడికి వెళదాం, ఏ క్షేత్రానికి వెళదాం, వివాహం చేసుకున్న తర్వాత ఏదో క్షేత్రానికి వెళ్ళాలి కదా మనం ఆశీర్వాదం పుచ్చుకోవటానికంటే. వెంకటేశ్వర స్వామి అన్నారు, ఏ క్షేత్రానికి వెళ్తాం, మన దగ్గరికి వస్తున్నారు కదా ఆశీర్వాదం పుచ్చుకోవడానికి, మనం ఎక్కడికి వెళ్ళాలి అన్నారు. కాదు మనం వివాహం చేసుకున్న తర్వాత వెళ్ళకపోతే జనాలు ఏమనుకుంటారు, వెళ్ళాలి, మీరు భగవంతుడు అవ్వచ్చు, నేను లక్ష్మి అవ్వచ్చు, అయినా మనకి ఒక ఆదర్శానికి ఎక్కడికైనా వెళ్ళాలి కదంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి, మా కులదైవతం ఎవరో కాదు నరసింహస్వామి, నేను ఒక వేటవాడిని, నరసింహస్వామి మా కులానికి చెందినవాడు. ఎందుకంటే ఇక్కడ నరసింహస్వామి ఒక వేటవాడిగా ప్రసిద్ధి చెందినవాడు. ఇక్కడ చెంచు అనే ఒక ట్రైబ్ ఉంది, ఆదివాసీ ట్రైబ్. ఆ చెంచు లక్ష్మితో వివాహం చేసుకున్నాడు కాబట్టి వీళ్ళందరూ అనుకుంటారు ఏమంటే ఈ నరసింహస్వామి ఎవరో కాదు మా అల్లుడు అనే ఒక భావన. ఇక్కడ భగవంతుడు నా అల్లుడుగా భావించే ఒక సాంప్రదాయం ఇక్కడ. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చెంచు వాళ్ళకి వెళితే వాళ్ళు నరసింహస్వామి అని అంటారు, ఏదో నరసింహస్వామి అంటారు, కానీ అయినా నిజంగా ఏమంటే మా అల్లుడిలాగా భావిస్తాను. అది దానికి ఒక స్టోరీ ఉంది, చెప్పుకుందాం దాని గురించి. అయితే వెంకటేశ్వర స్వామి అన్నారు, నేను ఒక ఆదివాసిగా ఉన్నాను, మా కులదేవత ఎవరో కాదు నరసింహస్వామి, అక్కడికి వెళదామంటే రథాన్ని తెప్పించాడు. పద్మావతి ఉందంటే ఇట్లాగా వెళ్ళటం క్షేత్రానికి బస్సుల్లో కారుల్లో రథాల్లో వెళ్ళకూడదు, నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పిందంట. మీరు ఎవరి నుంచి దీక్ష తీసుకున్నా చివరికి మీ గురువు ఎవరంటే మీ ఆవిడే. భగవంతుడు జగత్రేయ గురువు ఆయన చెప్పిన వాడు వినాలి కదా. నన్ను చాలా దూరం ఎట్టని రాగలంటే వెళ్ళాలి, మనం తపస్సు చేయాలి, తపస్సు చేయకూడదు, అట్లా నడుచుకుంటూ వెళ్ళాలి, చెప్పులు లేకుండా వెళ్ళాలంటే వెళదాం మొదలుపెట్టాడు. ఇద్దరు మొదలుపెట్టాడు. కడపకి రాగానే కాళ్ళు నొప్పులు, కూర్చుంది. ఒక రాయి మీద కూర్చొని రాయి మీద కూర్చొని నేను ఇంకా నడవలేను అంటున్నాను. వెంకటేశ్వర స్వామి అన్నారు, పద్మావతి నీకు చెప్పా కదా చాలా కష్టం నడవటం, రథాన్ని అరేంజ్ చేశాను, ఇప్పుడంటే ఇప్పుడు తీసుకురా అని చెప్పి, ఇక్కడికి అడవిలో ఎవరికి ఎక్కడి నుంచి రథం తీసుకురాను, మనం ఇంకేం చేద్దాం, మళ్ళీ వెళదాం పడా, వాపస్ వెళ్ళిపోదాం అంటే ఎట్లా వెళ్ళాలని దర్శనం చేసుకోవడానికి సంకల్పించా కదా, నరసింహస్వామి దర్శనం చేసుకొని అహోబిలం వెళ్ళాల్సిందే అని. మరి ఎట్ట వెళ్ళగం, నువ్వు నడలేకపోతున్నావు కదా. అవంది, మీరు నన్ను ఎందుకు వివాహం చేసుకున్నారు, భరించడానికే కదా, నేను ఈ భార్యను కదా భరించడానికి. మోసి ఇక్కడ రాగానే అలసిపోయి వెంకటేశ్వర నాడిని, ఈ కొండ ఎక్కలేను నిన్ను ఎత్తుకొని, నరసింహస్వామి దర్శనం చేసుకోవాలి కదా, ఇక్కడ నేను ప్రతిష్టాపన చేస్తానని ఈ లక్ష్మీ నరసింహ ప్రహ్లాద్ వరద ఈ రెండు విగ్రహాలని స్వయంగా వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడే ఏం చేశాడు, ఇక్కడ ప్రతిష్టాపన చేసి పూజ చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈ వెంకటేశ్వర ప్రతిష్ట, శ్రీనివాస ప్రతిష్ట. ఇప్పుడు కూడా
తిరుపతిలో ఆ కళ్యాణోత్సవాలు జరిగినప్పుడు సంవత్సరీకృత కళ్యాణోత్సవాలు జరిగినప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు డబ్బులు పంపిస్తారు ఇక్కడికి. ది సెండ్ మనీ. ఇక్కడ కళ్యాణోత్సవాలకి డబ్బులు పంపిస్తారు. అందుకని కళ్యాణ వెంకటేశ్వర ఉన్నాడు పక్కనే, కళ్యాణ మంటపంలో కళ్యాణ వెంకటేశ్వర. అక్కడ కళ్యాణం పూర్ణాహుతికి జరిగింది. ఇక్కడ కళ్యాణం అక్కడ జరిగినా కూడా నిజంగా ఇది ఈ క్షేత్రంలో జరిగింది. శ్రీరంగనాథుడు వచ్చాడు, స్వయంగా వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చాడు. అదే కాకుండా స్వయంగా రామచంద్రుడు వచ్చాడు ఇక్కడికి. సీతా దేవితో పాటు సీత అపహరణ అయిన తర్వాత, కొంతమంది సీతతో పాటు అంటారు, కొంతమంది అపహరణ అయిన తర్వాత అంటారు, ఏదైనా కావచ్చు. రామచంద్రుడు వచ్చి ఇక్కడ పంచామృత స్తోత్రాన్ని పాడారు నరసింహస్వామికి ఇక్కడ ఆశీర్వాదం కోసం. నేను రావణాసురుని యుద్ధానికి వెళుతున్నాను, యుద్ధం మీద జయం చేయడానికి నాకు ఆ శక్తి కావాలని ప్రార్థన చేసి వెళ్ళారు రామచంద్రుడు స్వయంగా. అంటే ఆయన ఆ భగవంతుడే మిగతా స్వరూపాల్లో ఇక్కడికి వచ్చి ఈ స్వరూపాన్ని ఆరాధన చేసి వెళ్ళిన చోటు ఇది. చాలా సాధారణమైన ఇది ఈ క్షేత్రం ఇది. ఇప్పుడు ఈ గరుడాద్రి అని పేరు ఎందుకు వచ్చింది? దానికోసం ఒక చిన్న కథ, అద్భుతమైన కథ ఇది. మనం కొన్ని శ్లోకాలను చెప్పుకుంటూ ఆ కథను చెప్పుకుంది. ఏదో చెప్పేసుకోవచ్చు, ఆ గరుడు వచ్చాడు తపస్సు చేసి వెళ్ళిపోయాడని చెప్పుకోవచ్చు. అయినా ఆ పురాణాల్లో ఈ కథలు చాలా అద్భుతంగా వర్ణించబడ్డాయి. ఎందుకంటే ఆ భక్తి అనేది ఆ పురాణాల్లో ఉన్నది. ఆ పురాణం చాలా సరళమైన భాషలో మహర్షులు, వ్యాస మహర్షి ఆ భక్తితత్వాన్ని చక్కగా వెలబడ్డారు. అందుకని మా పురాణంలో ఉండే శ్లోకాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, చదవాలి. నారద మహర్షి అంటారు, శృణుత్వం మునే సర్వే సావధానమిదం యచః. హే మునే, అందరు మునులు జాగ్రత్తగా వినండి. సావధాన మునే, సావధాన శృణు, నేను చెబుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. కృతయుగంలో వినీత కుమారుడు గరుడు నేను తపస్సు చేయాలి అని చాలా కోరికతో, నా జీవితం తపస్సు కోసమే, తపస్సు చేయకపోతే నా జీవితం వృథా అవుతుంది, తండ్రి గారు చెప్పండి, కశ్యపుడి దగ్గరికి వెళ్ళి అడిగారు. ఏమడిగారు? భగవంతుడి యొక్క కృపా కటాక్షని సాధించాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? మీరు నా గురువు గారు, తండ్రే కాదు, మీరు గురువుగారు, నా ఆచార్యులు. నా యొక్క కోరికను, భగవంతుడి యొక్క సేవ చేయాలి ఒక కోరిక ఉన్నది. ఆ సేవ కోసం ఒక అవకాశం కావాలి కదా. అవకాశాన్ని భగవంతుడు ప్రసాదించాలి నాకు. నేను ఎక్కడికి వెళ్ళి తపస్సు చేస్తే నాకు అటువంటి భాగ్యం కలుగుతుంది అని కశ్యపుడిని అడిగాడు. ఎవరు? గరుడ వైనతేయుడు అడిగాడు. వైనతేయ అడిగితే కశ్యపుడు అన్నాడు, ఈ ప్రపంచంలో ఎన్నెన్నో క్షేత్రాలు ఉన్నాయి, అయినా ఆ మహావిష్ణు యొక్క కృపాకటాక్షని సాధించాలి అంటే నువ్వు అహోబిళానికి వెళ్ళాలి. అప్పుడు ఆ పేరు, ఈ క్షేత్రం పేరు అహోబిళం కాదు, ఇంకా అహోబిళం అనే పేరు రాలా. ఆ గరుత్మంతుడు అన్నాడు, ఆ గరుత్మంతుడు కశ్యపుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు, అక్కడ జనార్దనుడిని ఆరాధన చెయ్యి, ఆయన జగత్పతి. నిజంగా ఆయన సేవ కోరుకునే వాళ్ళు అక్కడికి వెళతారు. మిగతా ఐహిక కోరికలు ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళరు. ఇక్కడికి నిజంగా నరసింహస్వామి ఆయన సేవని ప్రసాదిస్తాడు ఇక్కడ. కాబట్టి నువ్వు వెళ్ళు అక్కడికి. నీ మనసులో ఏ కోరిక ఉన్నది? భగవంతుడు సేవ చేయాలని కోరిక ఉన్నది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు. ఈ క్షేత్రాన్ని గురించి ఎన్నో రకరకాలైన మహిమలు ఉన్నాయి వేదాల్లో. యస్యేశ్వరే న భక్తి స్యాత్ తన్ విద్యాత్ పురుషాదమః. ఎవరి హృదయంలో అయితే భగవంతుడికి ప్రతి భక్తి లేదో వాళ్ళు పురుష అధముడు. అందుకని నిజంగా భగవంతుడి పట్ల మీకు భక్తి కావాలి అంటే
సేవ చెయ్యాలని కోరుకుంటే నువ్వు వెళ్ళు. హే గరుత్మంతుడా, నువ్వు విష్ణువుని జీవితంగా భావిస్తున్నావు కాబట్టి నీ జీవితం వృధాగా ఉండదు. అందుకని నువ్వు వెళ్ళు అక్కడికి వెళ్ళి నువ్వు స్తోత్రం చేయి, భగవంతుని ప్రసన్నించు అని చెప్పాడు. చెప్పంగానే గరుత్మంతుడు ఈ క్షేత్రానికి వచ్చాడు. వచ్చి ఆలోచించటం మొదలుపెట్టాడు. నేను ఎక్కడ తపస్సు చేయను? తపస్సు చేయడానికి నాకు ఏదో ఒక చోటు కావాలి కదా, ఏదో పెద్ద కొండలు ఉన్నాయి ఇక్కడ. చూశాడు. చూస్తూ ఏమనుకున్నాడు, ఇక్కడ భవనాశిని అని ఒక అద్భుతమైన ఒక తీర్థం అన్నది. దాని యొక్క ఒడ్డున నేను ఆ తీర్థ ఒడ్డున ఇక్కడ నేను చేస్తాను అని తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఆ తపస్సు ఎంత అద్భుతమైన తపస్సు అంటే ఈ ఇంద్రుడికి ఆ కోరు అందింది. ఇక్కడ గరుడు పెద్ద తపస్సు చేస్తున్నాడు, ఏదో నా యొక్క పదవి కోసం ఏదైనా చేస్తున్నాడేమో అని ఇంద్రుడికి అనిపించింది. ఇంద్రుడు అన్నాడు, ఊర్వశి, నిన్ను చూసి ఎవరు మోహితులు ఎవరు చెప్పు? ఆ భగవంతుడే స్వయంగా మోహితుడైపోతాడు నిన్ను చూసి. నువ్వు వెళ్ళు. ఆ ఊర్వశి ఇక్కడికి వచ్చి ఆ గరుత్మంతుడు ముందు నుంచొని చోట మొదలుపెట్టింది. ఏమంది? హే దేవదేవా, హే గరుడా, నువ్వు విను జాగ్రత్తగా. ఈ ప్రపంచంలో ఐహిక సుఖాన్ని త్యాగం చేసిన వాళ్ళు మూర్ఖులు. అదే నువ్వు అడగకుండానే నేను నీ దగ్గరికి వచ్చాను, నన్ను చూడు అని చాలా రకరకాలైన మధురమైన భాషతో మాట్లాడింది. గరుత్మంతుడు అన్నాడు, అమ్మ నువ్వు చెప్పు ఇంద్రుడికి, నేను ఇక్కడికి వచ్చింది ఆ కృష్ణుడి యొక్క సేవ కోసం వచ్చాను, కానీ నాకు ఎటువంటి ఆశ లేదు, ఆ ఇంద్రత్వాన్ని స్వీకరించే ఆశ లేదు. అప్పుడు ఆ ఊర్వశి ఇచ్చి ఇంద్రుడు చెబుతుంది, హే దేవేంద్ర, నువ్వు పంపించావు, ఆ భూలోనికి పంపించావు. నేను చూశాను గరుడు ఏం చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. ఆ ధ్యానాన్ని భంగం చేయడానికి నేను ఎన్నెన్నో రకరకాలైన ప్రయత్నాలు చేశాను, అయినా నేను సమర్థరాలు కాలేకపోయాను. అందుకని నువ్వు బాధపడక్కర్లా, బెంగపడక్కర్లా. గరుత్మంతుడు కేవలం భగవంతుడి సేవ కోసం ఉన్నాడు కాబట్టి నువ్వు గాబరావసరం లేదు అని చెప్పింది. ఇప్పుడు గరుడ భగవానుడు ఏం చేశాడు, ఇక్కడ తపస్సు చేస్తూ ఇక్కడ ఓం నమో భగవతే వాసుదేవ అష్టాక్షరి మంత్రంతో తపస్సు చేస్తే స్వయంగా భగవంతుడే స్వయంగా ప్రత్యక్షమయ్యాడు, నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. అంటే ఇక్కడ మొట్టమొదటిసారిగా నరసింహస్వామి ప్రత్యక్షమైంది ఎవరి ముందు? గరుడ ముందు ప్రత్యక్షమయ్యి గరుత్మంతుడు నరసింహస్వామిని చాలా అద్భుతంగా స్తోత్రం చేయటం మొదలుపెట్టాడు. స్తోత్రం చేసిన తర్వాత స్వయంగా భగవంతుడు అన్నాడు, హే గరుడా, నీకు ఎటువంటి వరదానం కావాలి అడుగు, నేను అన్ని వరదానం ఇవ్వడానికి సమర్థుడుగా ఉన్నాను, నువ్వు ఏ వరం కావాలంటే? గరుత్మంతుడు అన్నాడు, నాకు 2 వరాలు కావాలి. ఒకటి, నేను మీ వాహనంగా ఉండాలి అని ఒక వరం ఇవ్వండి. రెండోది, నేను చేసిన ఈ తపస్థలి ఉన్నదే, ఈ తపస్సు చేసిన ఈ ప్రాంతం ఉన్నది, ఈ కొండలు ఉన్నాయి, అది నా పేరు మీద ఉండాలి. భగవంతుడు అన్నాడు, సుబాలోసి కృషోషోసివి త్వం కథం తే బుద్ధిరీదృశి అన్నాడు. నువ్వు చాలా చిన్న బాలకుడిగా ఉన్నావు, నీ శరీరం కూడా చాలా క్షీణంగా ఉన్నది, నీకు ఇటువంటి అద్భుతమైన బుద్ధిని ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ బుద్ధి? ఎంతోమంది
నేను ఎంతోమందికి నేను వరాలు ఇచ్చాను. ఎందరో ఋషులు నన్ను వరాలను కోరుకున్నారు. అయినా ఇటువంటి వరం ఇప్పుడు దాకా ఎవ్వరు అడగలేదు. అది కావాలి, ఇది కావాలి, సేవగాలని అడిగారు, కానీ నేను మీకు వాహనంగా ఉండాలి అనే ఆ వరాన్ని ఇంతవరకు ఎవ్వరూ అడగలేదు. వరద్వయం త్వయా ప్రోక్తం వాహనత్వం మదీయకం. వరద్వయం, ఈ 2 వరాలు ఉన్నాయి కదా, ఆ 2 వరాలు స్యాత్ తథైవ అస్తు అస్తు తథాస్తు. గరుడ ప్రపన్నగార్థి వేదనాత్. ఇప్పుడు నుంచి నీ పేరు ఎన్నెన్నో రకరకాల పేర్లు ఉంటాయి. ఒకటి గరుడ, ఇంకో పేరేమిటి విహగేశ్వర అనే పేరుంటుంది. విహగేశ్వర, నారాయణ రథోచ్చతి ఇది నారాయణ రథ అని పేర్లుంటాయి నీకు. అట్లా అద్భుతమైన పేర్లుంటాయి. నీ యొక్క కీర్తి ఉన్నదే, నీ యొక్క సేవ ఉన్నదే ఎప్పుడు దాకా ఉంటుంది? యావచ్చరతి వై భాను, యావచ్చరతి చంద్రమ. ఎప్పుడు వరకు అయితే భాను అంటే సూర్యుడు తిరుగుతూ ఉంటాడు. యావచ్చరతి చంద్రమ, ఎప్పటి వరకు అయితే చంద్రుడు తిరుగుతూ ఉంటాడు, ఆ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు వరకు ఈ యొక్క క్షేత్రం అదే, ఆ క్షేత్రం పేరు గరుడాద్రి అని ఉంటుంది. ఏ గరుడాద్రి మీద స్వయంగా భగవంతుడు వేయించి ఉన్నాడు శ్రీనివాసుడు. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే గరుత్ముడు ఇక్కడ తపస్సు చేశాడు కాబట్టి. చెప్పిన తర్వాత భగవంతుడు అదృశ్యమైపోయాడు. ఇక్కడ ఈ యొక్క భవనాశిని అనే ఆ క్షేత్రం ఉన్నది, ఆ తీర్థం ఉన్నది. ఆ దక్షిణ భాగంలో ఈ యొక్క లీల జరిగింది కాబట్టి అక్కడ ఎంతో దేవతలందరూ వచ్చి ఆ క్షేత్రాన్ని భవనాశిని అని పేరు పెట్టారు. ఆ ఒక్క తీర్థాన్ని పేరు భవనాశిని అని పెట్టారు. ఇది గరుడాచల, గరుడు భగవంతుడికి ఈ యొక్క సేవ, నారాయణ రథ అనే పదవి ఇక్కడ దొరికింది. ఫస్ట్ స్టోరీ. తర్వాత 3వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, 1వ అధ్యాయంలో ఇంట్రడక్షన్ మాత్రం చెప్పారు, అడ్రస్ ఎక్కడ ఉన్నది. 2వ అధ్యాయంలో ఈ గరుడాద్రి అనే పేరు ఎందుకు వచ్చింది దాని గురించి చెప్పారు బ్రహ్మాండ పురాణంలో. 3వ అధ్యాయంలో ఏం జరిగింది, ఇక్కడ ఉండే తీర్థాల గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఇక్కడ 13 తీర్థాలు ఉన్నాయి, ప్లస్ భవనాశిని అంటే 14 తీర్థాలు ఉన్నాయి. ఆ తీర్థ వర్ణన 3వ అధ్యాయం జరిగింది. ముఖ్యంగా మనం భవనాశిని గురించి చెప్పుకుందాం అంతే. మిగతా అన్ని తీర్థాల గురించి చెప్పుకుంటే మనం వెతుకుతుంటే అక్కడ తీర్థం ఉన్నాయి, అక్కడ 2 రోజులు ఎక్కడెక్కడ, అందుకని కష్టం అవుతుంది మనకి. ఈ భవనాశిని గురించి ఒక చిన్న అద్భుతమైన స్టోరీ. భవనాశిని ఈ తీర్థం, ఈ యొక్క నది ఎట్లా ఇక్కడ ఉద్భవమైనది దాని గురించి చెప్పడం ఉంది. గరుడ భగవంతుడు ప్రత్యక్షం ఇక్కడ తపస్సు ఇక మునుపే బ్రహ్మదేవుడు చూశాడు. నేను ఈ సృష్టిని చేసినా కూడా ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళు ధార్మికంగా ఎట్లా ఉండగలరు? ఇక్కడ ఉండేవాళ్ళందరూ దుర్మార్గులే. అటువంటి వాళ్ళని ధార్మికులుగా చేయాలి అంటే ఏదో ఒక ఉపాయం కావాలి కదా. ధర్మం ఉన్నది, శాస్త్రం ఉన్నది, ఉన్నా కూడా అక్కడి దగ్గరికి వెళ్ళే భాగ్యం లేదు, అటువంటి బుద్ధి లేదు. అందుకని బ్రహ్మదేవుడు అన్నాడు, ధర్మాన్ని అన్నాడు, హే ధర్మ, నువ్వు ఒక నదిగా ఇక్కడ ప్రవహించు అని ఆ స్వయంగా ఆ ధర్మమూర్తి భవనాశిని అనే నది రూపంలో ఇక్కడ ప్రవహిస్తుంది. భవనాశిని యొక్క మహత్యాన్ని గురించి చెప్పటం మొదలుపెడతారు నారద ఋషి. ఋషులు ఉన్నారు, మీరు మాకు ఈ భవనాశిని యొక్క మహిమ గురించి చెప్పండి అంటే, తారయాస్తం సాగరస్థ, ఈ యొక్క సాగర అంటే బే ఆఫ్ బెంగాల్ అంటాం కదా, మహోదది,
దానికి పశ్చిమ దిక్కులో ఈ భవనాశిని ప్రవహిస్తుంది. నారద ఋషి అంటారు, ఈ భవనాశిని గంగతో సమానమైనది. దీనికి ఎన్నో మహత్యం చెబుతున్నారు, కానీ ఒక రూల్ ఉంటుంది. మనం ఏదో ఒక నది ఒడ్డున కూర్చున్నాం, ఆ నది యొక్క మహత్యాన్ని చెప్పుకుంటున్నాం. ఆ మహత్యం చెప్పినప్పుడు ఆ మహత్యాలు నేను రాసుంటుంటే ఈ నదికి సమానంగా ఇంకొక నది లేదు అని చెబుతాం. అన్ని నదులు అట్లాగే ఉంటాయి, అన్ని క్షేత్రాలు ఎక్కడ. అక్కడ ఒక రూల్ ఏమిటంటే, మీరు ఒక నది ఒడ్డున కూర్చొని ఇంకొక నది యొక్క మహత్యాన్ని చెప్పకూడదు. ఎక్సెప్ట్ టు ఈ 2 నదులు తప్పితే మీరు ఏ నది ఒడ్డున కూర్చున్నా గంగా నది యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవచ్చు. ఆ నది యొక్క గొప్పతనం చెప్పుకోవటం, గంగా నది యొక్క గొప్పతనం చెప్పుకోవచ్చు. ఇంకొక నది ఏమిటి? భవనాశిని. ఆ భవనాశిని యొక్క గొప్పతనాన్ని ఏ నది ఒడ్డున కూర్చున్నా కూడా చెప్పుకోవచ్చు అంట. అది దీని యొక్క గొప్పతనం. అట్లా రకరకాలైన ఈ యొక్క భవనాశిని యొక్క మహత్యాన్ని చెప్పుకుంటారు. అదే రకరకాలైన తీర్థాలు ఉన్నాయి. రామతీర్థం ఉన్నది, ఇక్కడ భీమతీర్థం ఉన్నది. అట్లా 13 తీర్థాల గురించి ధ్యానం చెప్పడం ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మనం ఈ నవనరసింహ గురించి మనం చెప్పుకుందాం. 9 నరసింహస్. 4వ అధ్యాయంలో ఈ నవనరసింహ గురించి చెప్పబడినది. ఈ నరసింహ క్షేత్రంలో నవనరసింహ అంటే ఏమిటి? 9 నరసింహ స్వరూపాల్లో భగవంతుడు వెలిసి ఉన్నాడు. దాని గురించి బ్రహ్మాండ పురాణంలో ఈ మాట చెప్పబడింది. మీరు భవనాశిని గురించి చెప్పారు, ఎన్నెన్నో రకరకాల తీర్థాల యొక్క మహాత్మ్యం గురించి చెప్పారు. మీరు మాకు ఈ నవనరసింహలో మొట్టమొదటి నరసింహ గురించి చెప్పండి. ఈ భాగ్యాన్ని, ఈ యొక్క నవనరసింహ మహిమని వినే భాగ్యం మాకు కలిగింది కదా, మీరు దాని గురించి చెప్పండి. నారద ఋషి చెప్పటం మొదలు పెడతారు. ఏమంటారంటే, స్థానానామేవ సర్వేషాం గజతీర్థతటం శుభం. గజతీర్థతటం శుభం. గజతీర్థ అనేది ఉంది. ఈ తీర్థం ఉన్నది. ఆ తీర్థానికి ఒడ్డున స్వయంగా నరసింహుడు వెలిశాడు. హిరణ్యకశిపుని వధించి స్వయంగా నరసింహస్వామి ఇక్కడే ఉండిపోయాడు. ఆ గజతీర్థం ఉన్నదే, దాని దగ్గర ఉన్న ఆ క్షేత్రం, ఆ నరసింహస్వామి యొక్క మొట్టమొదటి నరసింహ ఎవరో కాదు, ఆయన జ్వాలా నరసింహ. ఎవరు? జ్వాలా నరసింహ. ఆ జ్వాలా నరసింహ స్వామి అక్కడికి వెళితే పైన, రేపు వెళుతున్నాం, ఇవాళ వెళ్ళలేదు, పొద్దున ఆ నరసింహస్వామి 5 విగ్రహాలు ఉన్నాయి అక్కడ. ఉగ్రం, వీరం, మహావిష్ణుం, జ్వలంతం సర్వతోముఖం, నరసింహం భీషణం భద్రం, మృత్యుం నమామ్యహం. 5 రూపాలు ఉన్నాయి. నిజంగా చెప్పాలి అంటే ఈ మంత్రంలో 10 అక్షరాలు ఉన్నాయి. ఉగ్రం, వీరం, మహావిష్ణుం, జ్వలంతం సర్వతోముఖం, నరసింహం భీషణం భద్రం, మృత్యుం నమామ్యహం. ఈ 10 అక్షరాలు ఉన్నాయి. 10 అక్షరాలకి పెద్ద వ్యాఖ్యానం అంత ఉంది, కానీ మన గురించి చెప్పుకోవచ్చు, మంత్రశాస్త్రాలు ఉన్నది. అయినా ఆ నరసింహస్వామి యొక్క లీలకి సంబంధించిన 5 విగ్రహాలు ఉన్నాయి అక్కడ. ఉగ్రం, ఆ స్తంభాన్ని నుంచి నరసింహస్వామి ప్రకటించిన ఆ స్వరూపం ఉన్నది, దాన్ని ఉగ్రం అన్నారు. ఆ ఉగ్ర స్వరూపం చాలా అద్భుతమైన ఉగ్ర స్వరూపం, ఉగ్రం. తర్వాత ఏం చేశాడు నరసింహస్వామి? హిరణ్యకశిపుతో ఫైటింగ్ చేసాడు. వీరం, ఉగ్రం, వీరం. ఉగ్రం, వీరం, మహావిష్ణుం ఫైటింగ్ చేసి ఆయన చంపేసిన తర్వాత ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద మహావిష్ణు కూర్చున్నాడు. ఉగ్రం, వీరం, మహావిష్ణుం. అయినా కూర్చున్నా కూడా ఆయన కోపం తగ్గల. జ్వలంతం సర్వతోముఖం చూస్తున్నాడు, ఇంకెవరు ఉన్నారా అటువంటి వాడని. జ్వలంతం సర్వతోముఖం, నరసింహం భీషణం భద్రం అంటే ఆ భీషణ స్వరూపమైన ఆ నరసింహస్వామి భద్రుడుగా తయారు చేసినవాడు ఎవరు? ప్రహ్లాదుడు. అట్లా ఈ 5 రూపాల్లో ఆ భగవంతుడున్నాడు.
అక్కడ గమనించవలసిన ఒక అద్భుతమైన దృశ్యం ఏంటంటే, ఆ నరసింహస్వామి స్వరూపంలో జ్వాలా నరసింహ స్వరూపం ఎట్లా ఉందంటే, దూరం నుంచి చూస్తే శివలింగంగా ఉంటుంది. దూరంగా చూస్తే శివలింగంగా ఉంటుంది. కింద బేసు యోని, పైన నరసింహస్వామి ఎట్లా లింగంగా దానికి ఒక లీల ఉన్నది. ఆ నరసింహస్వామి ప్రకటించినప్పుడు ఆయన యొక్క స్వరూపాన్ని నుంచి ఎంతో అద్భుతమైన తేజస్సు, ఆ తాప, ఆ మంట వలన, ఆ వేడి వలన మొత్తం ప్రపంచం అంతా వేడెక్కిపోయింది. కైలాసంలో శివుడు కూర్చున్నాడు. కైలాసంలో మంచు, ఆ మంచు కరిగిపోతుంది. అదే కాకుండా శివుడి యొక్క కంఠంలో ఏముంది? విషం ఉన్నది. ఆ విషం కూడా కరిగిపోతుంది. ఆ విషం కరిగిపోతుంటే ఆ విషం యొక్క ఆ మంటని తట్టుకోలేక శివుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇక్కడికి. నరసింహస్వామిని ముందు చాలా కోపంతో ఉన్నాడు. ఏం చేస్తాడు శివుడు? ఏం చేయాలి? ఆ సమయంలో శివుడు బ్రహ్మలోకానికి వెళితే, ఆ బ్రహ్మలోకంలో ఒక గొప్ప భక్తుడు, నారాయణ భక్తుడు, విష్ణు భక్తుడు శివుడిని చూడంగానే శివుడిని సత్కరించి ఆరాధన చేయటం మొదలుపెట్టాడు. అతిథి దేవోభవ. అది ఎటువంటి నారాయణ భక్తుడు అంటే, శివనామాన్ని వింటే అక్కడి నుంచి 8 యోజనాలు దూరంగా పరిగెత్తి వెళ్ళిపోతాడు. అదే స్వయంగా శివుడు వస్తే సత్కరించాడు. శివుడు అన్నాడు, అడిగాడు, శివ మీరు వచ్చారు, అతిథి సత్కారం చేయాలి, మీరు ఏం కావాలంట అడిగితే శివుడు అన్నాడు, నా గొంతుని కొయ్యి అన్నాడు. కోసి ఇక్కడి నుంచి ఆ విషం ఉన్నదే అది తీసివేయమన్నాడు. నేను కొయ్యలేను. చేసింది ఎవరు? చేయగలిగిన సామర్థ్యం ఎవరి దగ్గర ఉంది? ఆపరేషన్ చేసే సామర్థ్యం ఎవరి దగ్గర ఉంది? స్వయంగా నరసింహస్వామి దగ్గర ఉంది. అందుకని ఆ భక్తుడు శంకుకరుని యొక్క శిష్యుడు ఆ శివుడిని నరసింహస్వామి దగ్గర తీసుకొస్తే, ఆ నరసింహస్వామి స్వయంగా ఆ శివుడి యొక్క గొంతు కోసి ఆపరేషన్ చేసి అక్కడి నుంచి వచ్చిన విషాన్ని స్వయంగా నరసింహస్వామి గారు తాగారు. తాగి అక్కడ ఆ శివుడి యొక్క గొంతుని ఆపరేషన్ చేసి కట్ చేయాలి కదా, మళ్ళీ స్టిచెస్ వేసి మెడని అట్లా పట్టుకుంటే చాలా అయిపోయింది, ఇంకేం స్టిచెస్ ఏమీ కర్లా. అప్పుడు శివుడు నరసింహస్వామిని స్తోత్రం చేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే నరసింహస్వామి ప్రత్యక్షమైనప్పుడు భగవంతుడు వస్తే ఏం చేయాలి? మనం వేదకోశం చేయాలి కదా, వేద మంత్రాలు చెప్పాలి కదా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాలా? అందుకని శివుడు ఏం చేశాడు? ఆ నరసింహస్వామి స్తోత్రం చేయటం మొదలుపెట్టాడు. ఆ స్తోత్రం చేసిన అద్భుతమైన స్తోత్రం వేద సారాన్ని తీసి, వేదాలను అన్ని సారగర్భమైన ఆ మంత్రాన్ని చెప్పారు. 10 శ్లోకాలు ఉన్నాయి. దాన్ని మంత్రరాజ పదస్తోత్రం అన్నారు. ఆ శివుడు చెప్పిన ఆ స్తోత్రం అది ఇక్కడ మంత్రరాజ పదస్తోత్రం. ఆ చెప్పిన తర్వాత శివుడు అన్నాడు నరసింహస్వామితో, భగవంతుడా, మీ యొక్క అద్భుతమైన రూపాన్ని చూసి, మీ యొక్క అద్భుతమైన శక్తిని చూసి ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ మిమ్మల్ని తప్పితే ఎవరిని పూజించరు. ఇప్పుడు నన్ను ఎవరు పూజిస్తారు? నరసింహస్వామి అన్నారు, దాని గురించి ఏం బెంగపడు కదా, నన్ను ఎవరైతే పూజిస్తారు దానిలో 50% సగం భావం నీది, సగం నాది, 50-50. ఎందుకంటే నువ్వు ఈ మంత్రాద పదస్తోత్రాన్ని చెప్పి నన్ను చాలా అద్భుతమైన స్తోత్రంతో నన్ను ప్రసన్నించావు. కాబట్టి నాకు ఎవరోదే ఒక కొబ్బరికాయ ఇస్తే దానికి సగం నీది, సగం నాది. నన్ను ఎవరన్నా స్తోత్రం చేస్తే సగం నాది, సగం నీది. ఇప్పుడు నరసింహస్వామి యొక్క అష్టోత్తర శత నామావళి ఉంది కదా, జాగ్రత్తగా మీరు చూస్తే దానిలో 50% పేర్లన్నీ ఎవరివి? శివుడివి. త్రిలోచనాయన,
ఉన్నాయి కదా, రాయ, శివాయ, ఇవన్నీ ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి. అది 50% నరసింహస్వామిది, 50% శివుడు. అందుకని అక్కడ మీరు ఆ విగ్రహాన్ని దర్శనం తీసుకొని వెళితే నరసింహస్వామి విగ్రహం పైన కింద శివలింగంలా కనిపిస్తుంది. దూరంగా చూస్తే నరసింహస్వామి శివుడా అట్లా అనిపిస్తుంది. అదే కాకుండా నరసింహస్వామి అన్నారు, శివ నీకు ఒక సేవనిస్తా. ఏ సేవ? క్షేత్రపాలుడుగా నువ్వు ఉండు. నాకు నా యొక్క గుడి ఎక్కడైతే ఉంటే ఎక్కడనున్నా ఆ చుట్టుపక్కల ఉండే ఆ క్షేత్రం అది, ఆ క్షేత్రపాలుడుగా నువ్వు ఉంటావు. అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా విష్ణు దేవాలయం ఎక్కడుంటుందో తప్పనిసరిగా శివ దేవాలయం ఉంటుంది, శివాలయం ఉంటుంది. శివాలయం లేకుండా మీకు ఎక్కడ విష్ణు దేవాలయం కనిపించదు. చూడండి, అప్పుడు ప్రభుపాద వారు అక్కడ టెంపుల్ కట్టారు కదా, రాధారాజ్ బిహారీ. ఎక్కడుంది? బుందిలో ఉన్నాడు శివుడు ఉన్నాడు. మేము మీరాలో టెంపుల్ కట్టారు రాధాగిరిదారి, వెనక శివాలయం ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా శివాలయం లేకుండా విష్ణు దేవాలయం ఉండదు. ఎందుకంటే శివుడు ఎవరు? క్షేత్రపాలుడుగా. ఆ శివుడికి క్షేత్రపాలుడుగా ఈ యొక్క శక్తిని ఇచ్చిన వాడెవరు? నరసింహస్వామి. ఇది జ్వాలా నరసింహ, ఆ నరసింహస్వామి యొక్క విశేషత. ఈ క్షేత్ర మహిమను గురించి చెప్పుకుంటూ రెండో నరసింహస్వామి గురించి చెప్పుకుంటూ మాట్లాడతారు. రెండో నరసింహ ఎవరు? సెకండ్ నరసింహ. అది ఎవరో కాదు, వరాహ నరసింహ. క్రోడ నరసింహ కూడా అంటాం. మనం రేపు పొద్దున అహోబిళ నరసింహ స్వామి దర్శనం చేసుకొని ఇంకా పైకి వెళితే అక్కడ మొట్టమొదటి నరసింహ అహోబిళ నరసింహ తర్వాత క్రోడ నరసింహ కనిపిస్తుంది. దాని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాం అడుగుతారు. ఏమిటిది? వరాహ రూపమాస్థాయ దత్తే జయం వసుందరం వేదాద్రే పృష్ఠభాగే తు స్థిత్వా దేవ సనాతన. ఈ గరుడాద్రిలో ఒక భాగాన్ని వేదాద్రి అన్నాం. ఇప్పుడు మీరు నరసింహస్వామి దర్శనం పొద్దున వెళితే ఒకవైపు మన రైట్ సైడ్ ఉండే ఆ పర్వతాలను ఏమంటామంటే గరుడాద్రి అంటాం, లెఫ్ట్ సైడ్లో ఉండేదాన్ని వేదాద్రి అంటాం. ఈ వేదాద్రి అనే పేరు ఎందుకు వచ్చింది అని ప్రశ్న. ఎందుకంటే సోమకాసురుడు ఏం చేశాడు? బ్రహ్మదేవుడి నుంచి ఆ వేదాలని దొంగిలించి వెళ్ళిపోయాడు, పాతాళంలో వెళ్ళిపోయాడు. అక్కడ పాతాళంలో వేదాలని దాచిపెట్టేశాడు. బ్రహ్మదేవుడు చూశాడు, ఎక్కడ అందరూ వేదాలు లేకుండా అయోమయంగా తిరుగుతున్నారు, ఎక్కడ యజ్ఞ యాగాలు లేవు, మొత్తం ప్రపంచంలో అందరూ చాలా కష్టాల్లో ఉన్నారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ప్రార్థించాడు. మొత్తం స్టోరీ మాలోల నరసింహ స్టోరీ చెప్పుకుందాం లేదు. అయినా ఇక్కడ ఆ బ్రహ్మదేవుడు ప్రార్థించడం వల్ల స్వయంగా నరసింహస్వామి వరాహ రూపంలో వచ్చి, అందుకని వరాహ నరసింహ అంటాం, నరసింహస్వామి వరాహ రూపంలో వచ్చి ఆ పాతాళానికి వెళ్ళి అక్కడ ఈ సోమకాసుని చంపి వేదాల్ని రక్షించడానికి ఆ వేదాల్ని తీసుకొస్తున్న సమయంలో లక్ష్మీదేవి ఆ వరాహ నరసింహ స్వామి తొడలో కూర్చొని ఏం చేస్తుందంట? అరే, నా భర్త పైకి వస్తున్నాడు, అలసిపోతున్నాడు అని ఒక్కొక్క మండలంలో, అంటే ఇది భూమండలం కింద మహాతప సత్య పైన లోకాలు, కింద ఏంటి అటల విటల సుతల తలాతల సాతల మహాతల పాతాళం నుంచి మహాతలకు వచ్చి అక్కడి నుంచి పైన లోకాలు ఏం చేయడం మొదలుపెట్టింది? ఒక్కొక్క లోకం నుంచి పైకి వస్తున్నప్పుడు లక్ష్మీదేవి ఒక్కొక్క ద్రవ్యాన్ని భగవంతుడికి సమర్పించింది.
ఈ పంచామృత అభిషేకం ఎప్పటి నుంచి మొదలైందంటే ఇక్కడి నుంచి మొదలైంది. లక్ష్మీదేవి పంచామృతాన్ని తాగిచ్చింది ఒక్కొక్క లోకంలో. పాలు, నెయ్యి, పెరుగు, తేనె, ఈ 5 ద్రవ్యాల్ని లక్ష్మీదేవి ఇక్కడ సమర్పించింది. కాబట్టి పంచామృతం అనేది ఆ ఆరాధన విధి ఇక్కడ జరిగింది, ఇక్కడి నుంచే మొదలైంది. అది ఈ లక్ష్మీదేవి ఇక్కడే శాశ్వతంగా ఉండు అని భగవంతుడికి చెప్పింది. అందరికీ మీరు ఈ ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పింది. ఇది ఇంకొక స్టోరీ. ఇది ఎవరి గురించి? వరాహ నరసింహ, క్రోడ నరసింహ. అందుకని వేదాల్ని భగవంతుడు రక్షించాడు కాబట్టి ఇక్కడ ఈ గరుడాద్రిలో ఒక భాగాన్ని వేదాద్రిగా చవటం మొదలుపెట్టారు. అందుకని నారద ఋషి మాట చెబుతాడు, గరుడాచల నామతు భూధరాణాం తు పుంగవః తస్యావత్ యవద్భూతేయం భూధరో వేద సంహితః. భూధరో వేద సంహితః. ఇక్కడ ఈ మిగతా ఈ స్టోరీస్ మనం చెప్పుకుందాం. ముఖ్యంగా మనం ఇవాళ భగవంతుడి యొక్క స్వరూపంలో మొట్టమొదటి స్వరూపం జ్వాలా నరసింహ, రెండో స్వరూపం క్రోడ నరసింహ, వరాహ నరసింహ, క్రోడ నరసింహ. ఈ రెండు గురించి చెప్పుకుందాం. ఇవాళ వెళ్ళే ఈ క్షేత్రాలు ఉన్నాయి కదా, ఇవాళ పావన నరసింహ, భార్గవ నరసింహ, చత్రవడ నరసింహ, తర్వాత యోగానంద నరసింహ. దీని గురించి కొంచెం సంక్షిప్తంగా చెప్పుకుందాం. సంక్షిప్తంగా ఉన్నాయి ఇక్కడ. భార్గవ నరసింహ అంటే ఎవరు? భార్గవ ఎవరు? భార్గవుడు ఎవరు? పరశురాముడు. పరశురాముడికి ఎవరు చెప్పారంట తెలుసా? నరసింహస్వామి ఆయన ఎంత శక్తిమంతుడో తెలుసా? ఆ నరసింహస్వామి గురించి విని ఆయన మనసులో కూడా కొంచెం ఒక కోరిక కలిగింది. ఆ నరసింహస్వామి యొక్క ఉగ్ర స్వరూపాన్ని చూడాలి, నేను కూడా ఒక ఉగ్ర రూపాన్ని కదా, ఆయన ఎంత ఉగ్రంలో ఉన్నాడు, ఎంత రూపంలో ఉన్నాడు నాకు తెలుసుకోవాలని కోరిక ఉందని పరశురాముడు ఈ క్షేత్రానికి వచ్చాడు. వచ్చి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. తపస్సు చేస్తూ 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 ఏమైంది? నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. భార్గవుడు అన్నాడు, నువ్వే నా నరసింహస్వామిని నేను విన్నానే, చాలా కోపంతో ఉన్నావన్నాడు, శాంతంగా ఉన్నావేంటి అన్నాడు. నరసింహస్వామి అన్నాడు, నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను, ప్రహ్లాదుడు నన్ను స్తోత్రం చేసి ప్రశాంతంగా చేశాడు. లేదు మీ ఉగ్ర రూపాన్ని చూడాలని కోరిక ఉందన్నాడు. నేను ఆ ఉగ్ర రూపాన్ని కనుక చూపిస్తే నువ్వు తట్టుకోలేవన్నాడు. అదేమిటి నేను తట్టుకోలేకపోవటం ఏమిటి? నేను ఉగ్ర స్వరూపాన్నే, నాకు ఆ ఉగ్ర రూపాన్ని చూపిస్తామన్నారు. నరసింహస్వామి ఆ ఉగ్ర రూపాన్ని చూపించను, అయితే ఒక చేంజ్ ఉంటుంది. నేను ఆ ఉగ్ర రూపాన్ని చూపిస్తా, అయినా నవ్వుతూ ఉంటా, అట్టహాసం చేస్తూ ఉంటా, వికటాట్టహాసాన్ని చేస్తూ ఉంటా. అందుకని మీరు భార్గవ నరసింహ వెళ్ళినప్పుడు అక్కడ రూపంతో ఉగ్ర రూపమే, అయినా ఆయన పెద్దగా నవ్వుతూ స్వరూపం ఉంటుంది. అదే రూపాన్ని చూపించాడు, అయినా నవ్వుతున్నాడు, ఆ రూపాన్ని చూపించాడు. ఆ తర్వాత మీరు పావన నరసింహ, మీరు వెహికల్లో వెళ్ళాల్సి వస్తుంది. ఆ పావన నరసింహ స్వయంగా కృష్ణుడు ఇచ్చాడు పాండవులతో కూడా. ఏ రూపంలో అయితే నరసింహస్వామి చెంచులక్ష్మిని వివాహం చేసుకున్నాడు, ఆయన ఇది భార్గవ నరసింహ. అక్కడ దర్శనం చేసుకొని ఎవరైతే బ్రహ్మహత్యా పాపం కూడా పోతుందని ఒక ఐతిహ్యం ఉన్నది అక్కడ. అదే కాకుండా భార్గవ నరసింహ తర్వాత
కిందకు వచ్చినప్పుడు ఇక్కడ యోగానంద నరసింహ. యోగానంద నరసింహ గురించి యోగభ్యాసం తు కృతవాన్ ప్రహ్లాదస్తు మహాత్మన తదా ప్రవృత్తిలోకస్తు యోగానంద ఇతి బ్రువన్. యోగానంద ఇతి బ్రువన్. నరసింహస్వామి అక్కడ ప్రహ్లాదుడికి యోగ శిక్షనిచ్చాడు. యోగా శిక్ష, దాంతోపాటు రాజనీతి శిక్ష అన్ని ఇచ్చాడు. అందుకని దాని పేరు యోగానంద నరసింహ పడింది. దీనికి మాలోల నరసింహకి సంబంధం ఉన్నది. దాని గురించి సాయంత్రం మనం చెప్పుకుందాం. ఎందుకంటే మీరు ఇప్పుడు బయలుదేరుతున్నారు కదా, దానికోసం యోగానంద నరసింహ. ఇంకోటి ఛత్రవట నరసింహ. యోగానంద నరసింహ తర్వాత ఛత్రవట నరసింహ. ఈ ఛత్రవట నరసింహ ఎవరు? హూహు హాహా ఇద్దరు గంధర్వులు. వాళ్ళు వచ్చి స్తోత్రాలు పాడుతూ ఉన్నప్పుడు ఒక వటవృక్షం ఉన్నది. ఆ వటవృక్షం పైన నరసింహస్వామి అది వింటూ నృత్యం చేయడం మొదలుపెట్టాడు. ఉన్నట్టుండి ఆ వటవృక్షం నుంచి నరసింహస్వామి కింద పడిపోయాడు. ఆ హూహా చూసి గాబరి పడిపోయారు. రే ఏమిటి? నరసింహస్వామి అన్నారు, మీరు అంత అద్భుతంగా పాడుతున్నారు నా స్తోత్రాల్ని, అందుకని మీకు ఒక వరదానం ఇస్తున్నాను. ఏం వరం అంటే, ఎవరైతే ఎక్కడైనా అద్భుతంగా పాడితే మీ పేరు చెబుతారు. అందుకని ఇప్పుడు కూడా ఎవరైనా అద్భుతంగా పాడారనుకోండి, ఏమంటారు? న్యాచురల్గా ఎవరికి నేర్పించక్కర్లా, హాహా హూ అంట. ఆ నరసింహస్వామి విగ్రహం చూస్తే, జాగ్రత్త చూస్తే తాళం వేస్తున్నాడు నరసింహుడు. అట్లా అంటే గాంధర్వ విద్య దానికి కూడా ముఖ్యంగా వరదానం ఇచ్చింది నరసింహస్వామి. సారభూతంగా చెప్పాలంటే, ఈ ప్రపంచంలో ఎవరికైనా ఎంతమందికి శక్తి ఉంటుందో, విద్య ఉంటుందో, ఎటువంటి విద్య అవ్వచ్చు, ఏదైనా గుణం అవ్వచ్చు, ఏ ఋషికి ఎంత తపస్సు శక్తి ఉందో అందరికీ ఆ శక్తిని ప్రసాదించిన వారు ఎవరో కాదు, నరసింహస్వామి. అలాగే వినాయకుడు, దేవతలందరూ వచ్చారు కదా నరసింహస్వామి శాంతించడానికి. ఎంత చేసినా చేయలేకపోయారు. ప్రహ్లాదుని పంపించారు. బ్రహ్మదేవుడు, ప్రహ్లాద నీకోసం వచ్చాడు, నువ్వే చూసుకో ఆయనను. ప్రహ్లాదుడు మంచి అద్భుతమైన స్తోత్రాలు పాడుతూ ప్రార్థన చేసి నరసింహదేవుని ప్రశాంతం చేశారు. ఏమైంది ఇప్పుడు? అదే సమయంలో వినాయకుడు వచ్చాడు. ఎందుకంటే మూషిక వాహన కదా, ఎలుక మీద వస్తున్నాడు స్లో. అంత సీన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వినాయకుడు వచ్చాడు. ఈ బ్రహ్మాది దేవతలకి ఇంకా సందేహం. ఏమిటా సందేహం? నరసింహస్వామి ప్రశాంతమయ్యాడా లేదా? ఇంకా సందేహం. దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారు. అదే సమయంలో వినాయకుడు రాగానే ఆ వినాయకుడు ఈ అద్భుతమైన రూపాన్ని చూసి ఆ ఎలుక మీద నృత్యం చేయటం మొదలుపెట్టాడు. ఎలుక మీద నృత్యం చేస్తే ఏమవుతుంది? ఎలుక ముందరే ఆయన లావు ఉన్నాడు. వినాయకుడు నృత్యం చేయడం మొదలెడితే ఆ ఎలుక తట్టుకోలేక అటు ఇటు తిరిగింది. వినాయకుడు కింద పడిపోయాడు. దీన్ని చూసి, ఈ దృశ్యాన్ని చూసి నరసింహస్వామి పెద్దగా నవ్వటం మొదలుపెట్టాడు. దేవతలందరికీ, బ్రహ్మాది దేవతలందరికీ నవ్వాడంటే కోపం తగ్గినట్టే. ఇప్పుడు మనం దారి వెళ్తున్నాము, ఎవరో ఒక కోతితో ఆడిపిస్తున్నాడు. అది చూసి, ఆ అద్భుతాన్ని చూసి మనం ఏమంటాం? నవ్వుతాం. ఆ మనల్ని నవ్విచ్చాడు కాబట్టి మనం ఏం చేస్తాం? ఏదో డబ్బులు ఇస్తాం కదా. నరసింహస్వామి అన్నాడు, నువ్వు నన్ను నవ్విచ్చావు కదా, నీకు ఒక వరదానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. ఏమిటి వరం అంటే?
నువ్వు నన్ను నవ్వించావు కదా, నా పదవిని నీకు ఇచ్చేస్తా. నన్ను అందరూ ఏమంటారు? విఘ్నహర్త అంటారు కదా. విఘ్నేశ్వరుడు ఎవరు? నిజంగా నరసింహస్వామి. ఇప్పుడు నుంచి నీ పేరు విఘ్నేశ్వరుడుగాక. వినాయకుడు విఘ్నేశ్వరుడుగా ఆ కీర్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే అహోబిళం నుంచి వచ్చింది. అహోబిళం నుంచి. అట్లా మీరు ఏ దేవత పేరు చెప్పుకున్నా ఆ దేవతలందరికీ శక్తిని, ఆ పదవిని ప్రసాదించిన వాళ్ళు ఎవరో కాదు, నరసింహస్వామి. గరుత్మంతుడికి వాహనంగా, శివుడికి క్షేత్రపాలుడుగా, వినాయకుడికి విఘ్నహర్తగా, అదే కాదు సరస్వతికి, దేవికి కూడా ఆ సంగీత జ్ఞానాన్ని ప్రసాదించిన వాడు ఎవరో కాదు, నరసింహస్వామి. మనకి జ్ఞానం కావాలి అంటే మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం. ఏమక్కర్లా, నరసింహస్వామిని ప్రార్థించడంతే జ్ఞానం వచ్చేస్తుంది. నిజంగా జ్ఞానాల్లో అన్ని రకరకాల జ్ఞానం ఉంది కదా. దానిలో ముఖ్యమైనది భాగవతం. నిజంగా మీరు భాగవతం అర్థం చేసుకోవాలనుకున్నా, భాగవతాన్ని అర్థం చేసుకొని ఇంకొకటి చెప్పాలనుకున్నా, భాగవతం మీద వ్యాఖ్యానం చేయాలనుకున్నా, నరసింహస్వామి కృప లేకుండా మనం ఏం చేయలేం. నిజంగా భాగవతం గురించి శివుడు స్వయంగా అన్నాడు పార్వతితో. ఏమన్నాడు? అహం వేత్తి సుఖవేత్తి వ్యాసవేత్తి నవేత్తివా శ్రీధరం సకలం వేత్తి నరసింహ ప్రసాదేత్. నరసింహ ప్రసాదేత్. అదే శ్రీధరస్వామి నరసింహదేవుడి యొక్క ప్రసాదాన్ని, అనుగ్రహాన్ని స్వీకరించి భాగవతం మీద వ్యాఖ్యానం చేయక మునుపు మొట్టమొదటి ప్రారంభంలో మంగళాచరణం చేస్తూ ఏం రాశాడు? వాగీషాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి. వాగీషా యస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి. యస్యాస్తే హృదయే సంవిత్ తం లక్ష్మీ నరసింహం అహం భజే. యస్యాస్తే హృదయే సంవిత్. ఆ సంవిత్ శక్తికి అధిష్టాత దేవుడిగా ఉన్నవాడు ఎవరు? నరసింహస్వామి. సంవిత్ శక్తి అంటే ఏమిటి? భాగవతం. భాగవతం సంవిత్ శక్తి, సంవిత్ హలాదిని శక్తి నుంచి ప్రకటించిన గ్రంథం ఇది భాగవతం. ఉగ్రోప్యనుగ్రహేవాయం భక్తానాం నికేశరి కేశరీసభూతానాం అన్యేనాం ఉగ్రవిక్రమ. కేశరీసభూతానాం అన్యేనాం ఉగ్రవిక్రమ. శ్రీధరస్వామి పదంలో రాసిన శ్లోకం ఇది. ఈ అద్భుత కేశరి, అద్భుత నరసింహ స్వరూపంలో అద్భుతత్వం ఏముంది? వాట్ ఈస్ ద స్పెషాలిటీ? ఆయన ఉండేది ఒక సింహం, ముఖంలో సింహంగా ఉంది. కేశరి, అద్భుత కేశరి. ఆ సింహాన్ని చూసి దడుచుకుంటున్నారు కొంతమంది అదే సింహాన్ని చూసి అంటారు, ఏమంటారు? ద లోటస్ ఫేస్ ఆఫ్ నరసింహ అంట. ఏమిటి లోటస్ ఫేస్? ఏమిటి? ఆయన ఒక సింహం. భక్తానాం నికేసరి. ఒక దూరంగా ఒక సింహం ఉన్నది. మీరు ఇక్కడ ఉన్నారు, మీతో పాటు ఆ సింహానికి ఒక చిన్న పిల్లలు ఉన్నారు కదా, కప్స్. ఆ పిల్లలు ఆ సింహానికి చెందిన పిల్లలు ఆ సింహం దగ్గర పెరుగుతూ వెళ్తున్నాయి. మీరేమంటారు? సింహం ఎందుకు వెళ్తున్నావు అనుకుంటుండు. ఆ సింహానికి, ఆ చిన్న సింహాలు ఏముంటాయి? నీకు సింహం కావచ్చు, మాకు నాన్న. భక్తానాం నికేసరి. భక్తులకి అదే నరసింహస్వామి ఎవరు? తండ్రి లాంటివాడు. దుష్టులకి, అసురులకి ఆయన ఒక సింహం లాంటివాడు. అట్లా ఇంకొక నరసింహ గురించి మనం చెప్పుకోవాలి. మాలోల నరసింహ. ఒక పెద్ద కథ దానికోసం, మాలో నరసింహ, దాని స్టోరీ మనం సాయంత్రం చెప్పుకుందాం. మీరు శ్రీశైలానికి వెళ్ళారు కదా, ఆ శ్రీశైల మహత్యాన్ని సంక్షిప్తంగా కొంచెం చెప్పుకుందాం. ఎందుకంటే అక్కడ మనం చెప్పుకునే అవకాశం దొరకలేదు. శ్రీశైలంలో స్వయంగా శివుడు జ్యోతిర్లింగంగా ఉన్నాడు. అయినా ఒక విశేషత ఏమిటంటే అక్కడ
స్వయంగా శివుడు ఎవరూ ప్రార్థన చేయకుండానే స్వయంగా వెలిసిన చోటుది. ఏ క్షేత్రానికి వెళ్ళినా ఏదో భక్తుడు ప్రార్థన చేస్తే భగవంతుడు ప్రత్యక్షం అట్లా ఉంటుంది కదా. ఈ క్షేత్రం అటువంటి క్షేత్రం కాదు. మీకు అందరికీ ఆ స్టోరీ తెలుసు. గణనాయకుడిగా ఎవరిని స్థాపన చేయాలి అని శివుడు ఆలోచిస్తున్నాడు. వినాయకుడిని చేయాలా, కుమారస్వామిని చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఒక పోటీ పెట్టాడు. ఎవరైతే ఈ ప్రపంచం అంతా ప్రదక్షిణ చేసి వస్తారో వాళ్ళకి గణనాయకుడిగా, నేను గణనాయకుడిని, నా పదవిని ఇంకా ఇవ్వాలి కదా, ఎవరికన్నా ఇవ్వాలి కదా. మీ ఇద్దరు కుమారులు ఎవరికి ఇవ్వాలో, ఎవరైతే ఈ ప్రపంచంలో అన్ని తీర్థాలని దర్శనం చేసుకొని అన్ని తీర్థాల్లో స్నానం చేసి వస్తారో వాళ్ళకి ఇస్తాను. నెమలి వాహనుడు ఎవరు? కార్తీక కుమారస్వామి బయలుదేరాడు. మొత్తం ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టాడు. ఆయన ఒక గమ్మత్తు ఏమైందంటే, ఏ క్షేత్రానికి వెళ్ళినా వినాయకుడు కనిపిస్తున్నాడు. ఆ క్షేత్రంలో ఆ తీర్థంలో స్నానం చేసి అక్కడుండి ఆ భగవంతుడి యొక్క దేవతని దేవుడిను అక్కడ దర్శనం చేసుకొని పూజ చేసి మళ్ళీ బయటికి వస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి కార్తికేయుడు అనుకున్నాడు, ఏమిటిది, నేను తిరుగుతున్నాను నెమలి వాహనంతో, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా ముందే వినాయకుడు కనిపిస్తున్నాడే, ఏమిటిది? ప్రదక్షిణ అంటే ఏమిటి? ఏదో తిరిగి వచ్చేయటం కాదు. ఆ పరిక్రమ మార్గంలో ఏ దేవాలయం ఉన్నా ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకొని అక్కడ పూజ చేసి అక్కడ ఉండే అర్చకుల యొక్క ఆశీర్వాదాన్ని పుచ్చుకొని అక్కడుండే తీర్థంలో స్నానం చేసి మళ్ళీ ఇంకో క్షేత్రానికి వెళ్ళాలి. ఏదో తిరిగి వచ్చేయటమే కాదు. దీనికి కారణం ఏమిటి? వినాయకుడు ఏమనుకున్నాడు, నా వల్లతే కాదు కాంపిటీషన్, నాకు ఎలుక వాహన, అయింది నెమలి వాహన. శ్లోకం గుర్తొచ్చింది. ఏంటి ఆ శ్లోకం? పిత్రోశ్చ పూజనం కృత్వా ప్రకార్తిం చ కరోతి యః తస్య వై పృథ్వీ జయం ఫలం భవతి నిశ్చయం అని ఒక శ్లోకం వచ్చింది శాస్త్రాల్లో. పిత్రోశ్చ పూజనం కృత్వా, నేను కానీ తల్లిదండ్రులని పూజ చేసి వాళ్ళ యొక్క ప్రదక్షిణం చేస్తే పృథ్వీశ్చ పూజనం ఫలం భవతి, ఈ ప్రపంచంలో నుండి అన్ని క్షేత్రాల్లో అన్ని తీర్థాల్లో స్నానం చేసి పరిక్రమ చేసిన ఆ ఫలం మనకు లభిస్తుంది అని వినాయకుడు గుర్తొచ్చింది. వినాయకుడు ఇట్లా పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రదక్షిణ చేయడం వల్ల పెట్టాడు. చివరికి కుమారస్వామి రాగానే చూశాడు, వినాయకుడు ముందే ఉన్నాడు. కుమారస్వామికి బాధగా అనిపించింది, అలిగాడు. వెళ్ళిపోయి క్రౌంచ పర్వతంలో తపస్సు చేయడం మొదలు పెట్టాడు. నాకు ఇవ్వకుండా నా తండ్రి వినాయకుడికి ఇచ్చేశాడే, నాకు ఇవ్వాల్సింది, నేను యోగ్యుడిని. ఆ వినాయకుడికి షార్ట్ కట్ తెలిసిపోయింది. అట్లా అలిగి వెళ్ళిపోయాడు కుమారస్వామి. పార్వతి ఏందంట పరమశివుడితో, శివ చూడు మన అబ్బాయి కదా, ఇక్కడ తపస్సు చేసి అలిగి వెళ్ళిపోయాడు, నచ్చజెప్పి తీసురా అని చెబితే ఆ శివుడు కౌంచ పర్వతానికి వస్తే తెలిసింది కుమారస్వామి నా తండ్రి వస్తున్నాడు. అక్కడి నుంచి ఖాళీ చేసి శ్రీశైలానికి వచ్చాడు. శ్రీశైలం రాగానే శివుడు అనుకున్నాడు, చాలా అలిగున్నాడు, చాలా కష్టం శాంతింపచడం, నేనేం చేస్తానంటే ఇక్కడే ఆ శ్రీశైలంలో ఉండిపోతాం, చాలా అద్భుతమైన వాతావరణం ఉంది, ఇక్కడే నేను ఒక మల్లెపూలు యొక్క ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద ఉండిపోతాను, చాలా రమణీయమైన క్షేత్రం అది అని శివుడు ఇక్కడే ఉండిపోయాడు. పార్వతి కూడా వచ్చి అక్కడ ఉండిపోయింది. అక్కడ
భ్రమరాంబ ఆ రూపంలో ఉండిపోయింది. శివుడు ప్రతి అమావాస్యకి వెళ్ళి కార్తికేయుడిని కుమారస్వామిని చెప్పాడు, ఏమిట్రా ఎందుకురా ఎంతసేపట్టు అడుగుతుంటావు, నేను నీ కోసం ఉన్నా కదా అంటే, ఏ క్షేత్రంలో అయితే స్వయంగా శివుడు అలిగిన కుమారుడిని మళ్ళీ తన వైపు మంచి భావనంతో ఉండాలని ఆ ప్రయాసం చేస్తున్నాడు. ఆ క్షేత్రం ఏమిటంటే శ్రీశైలం. దాని గురించి మన ఆచార్యులు చెబుతారు, ఏ పనైతే భగవంతుడు స్వయంగా చేయలేడు, చెయ్యడు, ఆ పని పరమశివుడు చేస్తాడు. మనమందరం ఎవరు ఈ ప్రపంచంలో భగవంతుడిని మరిచిపోయి కోపంతోనో మనం అలిగి ఇక్కడ ఉన్నాం. అటువంటి వాళ్ళని తన వైపు, భగవంతుడి వైపు మళ్ళీ ఎట్లా తీసుకురావాలో అని ఆలోచించే స్వరూపంలో ఉన్నాడంట శ్రీశైలంలో. చైతన్య మహాప్రభుడు శ్రీశైలం వెళ్ళారు. అక్కడ స్వయంగా శివుడు పార్వతితో మనుష్య రూపంలో, బ్రాహ్మణ రూపంలో వచ్చి చైతన్య మహాప్రభుతో వాళ్ళు సంవాదన చేశారు. అది మనం సాయంత్రం చెప్పుకుందాం. అక్కడ ఒక తండ్రిగా శివుడు అక్కడ వెలుస్తున్నాడు, తండ్రిగా వెలుస్తున్నాడు. అక్కడ పార్వతి భ్రమరాంబ రూపంలో ఉన్నది. ఆ డ్రెస్సింగ్ అంతా చూస్తే ఆ భ్రమ రూపంలో ఉంటుంది. ఆ భ్రమర ఎంతోమంది చెబుతారు, ఆ భ్రమరాంబ దేవాలయానికి వెనక్కి వెళ్ళి మన అక్కడ కనుక జాగ్రత్తగా వింటే ఆ భ్రమర ధ్వని మనకి వినిపిస్తుంది అని ఇంకా చెబుతారు. అక్కడ భ్రమరాంబ స్వరూపంలో ఉంది. అక్కడ శివుడు ఈ రూపంలో ఉన్నప్పుడు వినాయకుడు చెప్పిందంట పార్వతి, నాయన ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి పేర్లు నువ్వు రాసి పెట్టుకో, ఆ అందరి పేర్లు నువ్వు చిత్రగుప్తుడు పంపించు. ఏం చేస్తాడు చిత్రగుప్తుడు? నువ్వు రాసిన పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు చూసి ఆయన కంప్యూటర్లో లిస్ట్ ఉంది కదా, అక్కడికి డెలీట్ చేస్తాడంట. అందుకని ఆ గణపతి పేరుకి సాక్షి గణపతి వచ్చింది. సాక్షి గణపతి వెళ్ళారు కదా. అంటే మీ పిల్లలు అక్కడ చూడండి, వినాయకుడు పెన్ను పేపర్ చూసుకుని రాస్తున్నాడు. చూసాడా జాగ్రత్తగా? చూడలేదా? ఆయన ముద్ర ఎట్లా ఉందండి, ఇట్లుంది. చూసుంటారు, జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకొని అట్లా రాసు అట్లా ఆ ఫోజ్లో ఉన్నాడు సాక్షి గణపతి. ఇక్కడ ఎన్నెన్నో మాటలు ఉన్నాయి, కానీ ఒక మాట చెప్పి మనం ఇవాళ ఆపేద్దాం. పార్వతి శివుడిని అడిగిందంట, శాస్త్రాల్లో ఎన్నెన్నో రకరకాలైన వరదానాలు ఉన్నాయి. ఇది చేస్తే మోక్షం కలుగుతుంది, ఇది చేస్తే పాపాలు పోతాయి, అది చేస్తే అవుతుంది, ఒకసారి నామం జపం చేస్తే మీరు ఎన్ని పాపాలు చేయగలరు అంతకంటే ఎక్కువ పాపాలు నాశనం చేసే శక్తి హరినామంలో ఉంది కదా. అయినా ఎంతోమంది చేస్తున్నారు కదా, ఎంతోమంది స్నానం చేస్తున్నారు కదా, వాళ్ళకి అటువంటి ఫలం లభించట్లేదు కదా, ఏమిటి అని చెప్పి శివుడు అన్నాడు, ముఖ్యంగా మీరు వెళ్ళారు కదా శిఖరేశ్వర, వెళ్ళారా? శిఖరేశ్వరుడు దగ్గరికి వెళ్ళారా? ఆ నంది ఇది చూసారా? శిఖరం కనిపించిందా? కనిపించదు. ఇదివరకు కనిపించేది లేదు. శిఖరేశ్వర అంటారు. మంచు వల్ల కనిపిస్తుంది. జాగ్రత్తగా మీరు ఎండా సమయంలో వెళ్తే శిఖరాన్ని, అక్కడి నుంచి ఆ మల్లికార్జున యొక్క శిఖరాన్ని అది లాక్ చేసేయండి. కోతి వచ్చి శిఖరేశ్వరుడిని ఆ శిఖరాన్ని దర్శనం చేసుకోవాలి. అందుకని దాన్ని శిఖరేశ్వర అన్నారు. నంది యొక్క ఆ కొమ్మలు ఉన్నాయి, దాని మధ్య నుంచి శివుణ్ణి చూడాలి.
కృష్ణుడికి గరుడు ఎట్లాగో శివుడికి ఇద్దరిని వేద స్వరూపి అన్నారు. ఇప్పుడు చూడండి, నంది శివుడి యొక్క వాహనంగా ఆ భాగ్యం ఎక్కడ కలిగింది? ఇక్కడే. మీరు వెళ్ళారు కదా మహానందిలో నందీశ్వరుడికి శివుడి యొక్క వాహనంగా ఆ భాగ్యం అక్కడ కలిగింది. ఇక్కడ గరుడునంతుడికి కృష్ణుడి యొక్క వాహనంగా ఆ భాగ్యం ఇక్కడ కలిగింది. గరుడ నంది ఇద్దరు ఒకటే, ఇద్దరు వాహనాలే, ఇద్దరు వేద స్వరూపులే. అందుకని ఆ శివతత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఎక్కడి నుంచి చూడాలి? మనం నందీశ్వరుడు వేదం ద్వారానే మనం ఆ శివతత్వాన్ని అనుభవించగలం. అట్లాగే వేదం ద్వారానే మనం తెలుసుకోగలం. ఎవరి గురించి? కృష్ణుడి గురించి. అక్కడ శివుడు పార్వతుడు ఉన్నాడు. పార్వతి, నీకు చూపిస్తా, రా నాతో పాటు రా. ఇద్దరు వృద్ధ బ్రాహ్మణ దంపతుల రూపంలో ఆ శిఖరేశ్వరుడికి దర్శనం చేసుకొని మెట్లెక్కుతున్నారు. ఎక్కారు కదా, మెట్లెక్కుతున్నారు. అక్కడ శివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో కూర్చున్నాడు. నేను ఎక్కలేకపోతున్నాను అన్నారు. అక్కడ పార్వతి వృద్ధ బ్రాహ్మణ రూపంలో అక్కడ కూర్చొని, ఎవరున్నది? మా భర్తకి సహకరించండి, ఎవరన్నా ఆయన చేయి పట్టుకొని ఆ శిఖరేశ్వరుడి యొక్క దర్శనానికి, నందీశ్వరుడు దర్శనానికి వీటి తీసుకువెళ్ళాలి. ఏముంది, అక్కడి నుంచి పైనుంచి కిందకి దిగి వాళ్ళందరూ మేము సహాయం చేస్తాం కదా, సహకరిస్తాం కదా అని ముందుకు వచ్చారు. ఆ భర్త చేయి పట్టుకునే సమయంలో పార్వతి అన్నది ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో, నా భర్తని ముట్టుకోవాలి అంటే మీరు పాపరహితులై ఉండాలి. అదొక క్లాస్ పెట్టేసింది. వచ్చిన నా మనసులో ఎన్నో పాపాలు చేశాను, అది చేశాను అని వచ్చిన వాళ్ళందరూ, సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ వెళ్ళారు? నేను పాపస్తుడిని, నేను పట్టు. అట్లా ఎన్నో గంటలు గడిచిపోయినాయి. ఎవ్వరు స్వీకరించలేకపోతున్నారు. నేను పాపరహితుడు అవ్వాలంటే ఎట్లా? వాళ్ళందరికీ నా మనసులో ఎన్నో నేను పాపాలు చేశానని వెళ్ళిపోతున్నారు. అదే సమయంలో ఒక వేశ్య, ఒక ప్రాస్టిట్యూట్, ఆమె పైకి వెళ్ళి ఆ శిఖరేశ్వరుడు దర్శనం చేసుకొని కిందకి దిగి వస్తుంది. ఆ సమయంలో ఆమందంట, నేను సహకరిస్తాను. ఇక్కడ పార్వతి వృద్ధ బ్రాహ్మణ రూపంలో చెప్పిందంట, అమ్మా, నువ్వు నా భర్తని స్పర్శ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు ఎన్నో పాపకార్యాలు చేసావు. నువ్వు అందరూ నీ మొహాన్ని చూసే ఎవరిని చూసావని చీచి అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. నువ్వు నా భర్తని ఎందుకు ఎట్లా స్పర్శ చేయగలుగుతున్నావు? నువ్వు అబద్ధం చెబుతున్నావు. ఆ వేషాన్ని, నా మనసులో ఎటువంటి పాపాలు లేవే, నేను పాపాల నుంచి ముక్తులు అయిపోయాను. నువ్వు అందుకని మీ భర్తని సహాయం చేసి ఆయన తీసుకువెళ్తాను అని చెప్పి. అప్పుడు ఆమె అడిగింది, నువ్వు ఎట్లా చెప్పగలవు? నీ మనసులో ఎటువంటి పాపాలు లేవు, ఇదివరకు చేసిన పాపాల నుంచి నువ్వు ముక్తురాలు అయిపోయావని ఆమె చెప్పిందంటే. ఏం చెప్పిందంటే, నేను ఇప్పుడే ఆ శిఖరేశ్వరుడిని దర్శనం చేసుకొని వస్తున్నా. శాస్త్రాల్లో చెప్పబడి ఉంది, ఎవరైతే శిఖరేశ్వరుని దర్శనం చేసుకొస్తారో వాళ్ళ పాప ముక్తులైపోతారు అని చెప్పబడి ఉంది కదా. అని దర్శనం చేసుకొచ్చేసాను. నా మొదలు పాపాలన్నీ ముక్తులైపోయాను నేను. అప్పుడు శివుడు అన్నాడు, ఈమె యోగ్యురాలు. ఎందుకంటే ఈమెకి శాస్త్రాల్లో చెప్పిన మాటల్లో ఏముంది? విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. ఆ సమయంలో శివుడు పార్వతి చూతాడు, నిజంగా ఎంతోమంది వస్తున్నారు, వేల కొద్ది మంది ఇక్కడ వస్తున్నారు, అయినా నిజంగా మోక్షాన్ని సాధించింది ఈమె. ఆ మోక్ష గతిని నేను ఇస్తాను. ఎందుకంటే ఈమెకేముంది?
విశ్వాసం అనేది నమ్మకం ఉంది. శాస్త్రాల్లో క్షేత్ర మహిమని ఎన్నో రకరకాలుగా చెప్పబడి ఉన్నది. అయినా ఆ ఫలాన్ని మనం ఎప్పుడు లభించగలం, ఎప్పుడు సాధించగలం, ఎప్పుడు లభిస్తుంది మనకి? ఆ మాటలో, ఆ వాక్యాల్లో మీకు ఎంత మటుకు పోతే విశ్వాసం ఉన్నదో అంత మటుకు శ్రద్ధానురూపి అన్నారు. ఏ శాస్త్రమైనా కావచ్చు, ఏ శాస్త్రమైనా కావచ్చు, అది లౌకిక శాస్త్రమైనా కావచ్చు, జ్యోతిష్ శాస్త్రమైనా కావచ్చు, ఏ శాస్త్రమైనా కావచ్చు, మనకి ఎంత మటుకు పోతే విశ్వాసం ఉన్నదో అంత మటుకు ఆ ఫలం మనం సాధించగలం. అంతే. ఈ శ్రీశైలం నుంచి పరమశివుడు మనకి చెప్పిన ఈ మాట, ఈ తత్వాన్ని మనకు బోధించాడు. శివాయ సర్వగురవే నమః అన్నారు. సర్వగురవే నమః, అందరికీ గురువే. ఇప్పుడు ఆచార్యులు ఏం చేస్తారు, ఎవరో అయితే మనకి శరణాగతులు అవుతారో వాళ్ళని ఉద్ధరిస్తారు కదా. శివుడు ఏం చేస్తాడు, అందరూ ఉద్ధరిస్తాడు. అందుకోసం శివుడు ఉన్నాడు ప్రపంచం, అందుకోసం శివాలయాలు ఉన్నాయి. అందుకని ఈ శైవక్షేత్రాల్ని మనం శైవక్షేత్రాలుగా చూడకూడదు. శివుడు ఎవరు? వైష్ణవానామిథా శంభు. ఆయన కనుక మిమ్మల్ని అలో చేయకపోతే వైకుంఠానికి వెళ్ళాం, క్షేత్రబలుడు కదా. అందుకని శ్రీశైలం అనేది చాలా అద్భుతమైన క్షేత్రం. అది ఇక్కడి నుంచి మనం దర్శనం ఇక్కడికి వచ్చాం. మిగతా ఈ అహోబిళ క్షేత్ర మహిమ, దాంతోపాటు ప్రహ్లాద ప్రార్థనలు కొంత మనం చెప్పుకుందాం ఇవాళ సాయంత్రం. రేపు పొద్దున సాయంత్రం మనకి సమయం ఉంది కాబట్టి చెప్పుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. క్రోడ అనేది నా వరాహకి ఇంకొక పేరు. క్రోడ ఎవరికి అయితే 1 హార్న్ ఉంటుందో క్రోడ అంటే హార్న్డ్ టస్క్ని క్రోడ అంటారు. ఓకే, హరే కృష్ణ.